అమ్మ గీత, నా తరువాత ఈ ఊరికి సర్పంచ్వి నువ్వేనమ్మా. ఎలక్షన్స్లో నిలబడ్డానికి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఏంటిదంతా? ఈ బ్యాండ్ మేళం ఏంటి? వీడతో చేరి ఈ వయసులో ఈ స్టెప్పులేంటి? స్టెప్పులు కాకపోతే ఇంకేంటి? మా స్నేహన్ వారి కోటలో మొట్టమొదటిసారిగా పంచాయతీ ప్రెసిడెంట్గా ఇస్తున్నప్పుడు ఈ మాత్రం అడవిడి లేకపోతే ఎట్టగా? ఏంటలా చూస్తున్నా? ఏ మొగుడైనా పెళ్ళాం పదవిలోకి వస్తే సంతోషపడతాడు. ముందొచ్చి నన్ను పక్కన పెట్టేసి తర్వాత వచ్చిన కొమ్ముల్ని పదవెక్కిస్తూ సంతోషపడుతుంటే మిమ్మల్ని ఏమనాలో అర్థం కాక చూస్తూ ఉన్నాను. ఇదిగో ముందొచ్చామని రాగానే బొట్టు పెట్టి నీ చేతిలో తాంబూలం పెట్టడానికే. ఇదేం పేరంటం కాదు, సర్పంచ్ పదవే. దానికి లెవెల్ ఉండాలి, స్టేచర్ ఉండాలి, ముఖ్యంగా ఇదిగో బుర్ర ఉండాలి, అందులో తెలివి ఉండాలి. అవి మనకెక్కడున్నాయి? కరెక్ట్గా 5 అడుగులు లేవు. ప్రతిదానికి ఓ అంటూ గంట పడుకుని ఊపేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తావు. నువ్వేటే జైలంత పక్కన శేషకల్లాగా ఎంటపడి తిరుగుతుంటావు. ఇదిగో నా పక్క వచ్చేసుకో, మంచి డాన్స్ చేసేసుకున్నావు. ఇదిగో నువ్వు లోనికి వెళ్ళి వాళ్ళని పంపించో. ప్యాకెట్లో కౌంట్ పడినోడు ఫేసు నువ్వు. రూమ్ లోనే ఉండి పిల్లలకి నాకు అంటిస్తారా? వాడేమన్నా మనిషి అనుకున్నావా, కుక్క అనుకున్నావా? మూలను కూర్చోబెడతా ఉండావు. ఏంటి మధ్యలో నువ్వు వస్తున్నావేంటి? ఆన్ని పూచక పుల్లలా చూస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోకపోతే ఊరేసుకో. పించాడమ్మా. 6 అడుగులు ఉన్నాడు. ఎక్కడున్నాడు స్వామి? మీ బావ ఎంతో దూరంలో లేడమ్మా, పిలిస్తే పలికే అంత దగ్గరలో ఉన్నాడు. దగ్గరలో అంటే ఎక్కడున్నాడు స్వామి? నేను వేసిన అంజనానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉత్తర దిక్కులోనే ఉన్నాడు. వెళ్ళి మీ బావను వెతకండి. మాట్లాడు స్వరూప. నన్నే పేరు పెట్టి పిలుస్తావే? నీకెంత ధైర్యం? నేను స్టాప్ ఇట్ అండి. లేదు జై, నీ భార్య నిత్య అదెవత్తో అడుక్కు తినేది. నేను మానసికంగా చంపేశారు. మంగలేని బ్రతుకు నాకొద్దు. నేను మంగ దగ్గరికి వెళ్ళిపోతాను.
నువ్వు లోపల ఉన్నావు, వీడు బయట ఉన్నాడు. నీ ముందే అమ్మాయి కట్లు విప్పుకొని వెళ్ళిపోయింది, తప్పించుకుంది. అయినా నువ్వేమి చేయలేదు. నీ చెవుల్లో సీసం పోసుకున్నావేంటి? సార్ నా చిన్న జుట్టు కదా, పేర్లేవు. ఈ గొంతు నేను ఎక్కడో విన్నాను. ఇది ఎవరి గొంతబ్బా? తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా నీ ఐదోతనాన్ని ఇంకెవరికో కట్టబెడుతున్నావు అంటే బుద్ధి ఉందా లేదా అనిపిస్తోంది. ఆంటీ, నాకు మతి ఉండే మాట్లాడుతున్నాను. చంద్రముఖి, నువ్వు ఇవి కట్టుకోవాలి. సాయంత్రం గౌరీ పూజలో నా మెళ్ళో తాళి తీసి నీ మెళ్ళో వెయ్యాలి. ఐశ్వర్య! ఇద్దరిలో కూడా ఎంత ముద్దుగా ఉన్నారో. బంగారం. ఇలాగే నీ పక్కనే లైఫ్ లాంగ్ ఉండిపోతే ఎంత బాగుంటుందో. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? పెళ్ళాం. అది నాకు కావాలి. తనతో కలిసి నేను బతకాలి. కొత్త సీసాలో పాత సారా. ఒకే మాటలో చెప్పాలంటే ధనుష్ ఇస్ బ్యాక్. నువ్వు గీయడం చేస్తున్నావు? గదిలో నుంచి పొగొస్తుంది. ఏమైందనని చూడ్డానికి వచ్చాను. రేపు 10 మందిలో పంచాయతీ పెట్టి వచ్చిన 10 మంది ముందే నట్టింట్లోనే పెళ్లి పందిరి వేయించి అక్కడే అందరి ముందు పసుపు తాడు కట్టించుకునేదాన్ని. మంచిని గ్రహించలేని దానివి. అసలు నువ్వే మనిషివి. పద్ధతి నేర్పోని పట్టుకొస్తే నన్ను తప్పు పడతావా? పెళ్లికి కావలసిన అమ్మాయిని ఇలాంటి మాటలంటే నీకు పాపం తగులుతుంది. నీకు ఒక కూతురుంటే తెలిసింది.